బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్యులే కాదు, అధికారులు, ప్రజాప్రతినిధులను కూడా వదలట్లేదు సైబర్ కేటుగాళ్లు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి దాదాపు 12 లక్షలు కాజేశారు. ఆర్టీఏ చలానా పేరుతో వచ్చిన లింక్ ను ఎమ్మెల్యే క్లిక్ చేశారు. దీంతో బ్యాంకు ఖాతాలోని నగదు మాయమైంది. వెంటనే మోసపోయినట్లు గ్రహించిన ఎమ్మెల్యే బాలరాజు జిలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మార్చి 6వ తేదీన ఈ ఘటన జరిగినట్లు ఎమ్మెల్యే బాలరాజు పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొనడం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీకే ఫైల్ ఒకటి ఎమ్మెల్యే వాట్సాప్ నెంబర్కి రావడం జరిగింది. మీ బ్యాంకుకు సంబంధించి అకౌంట్ నెంబరు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. దీనికి సంబంధించి ఆర్టీఐ చలానా కూడా కట్టాల్సి ఉంది. దీన్ని వెంటనే అప్డేట్ చేసుకోవాలని చెప్పి ఆ మెసేజ్ లో సారాంశం ఉన్నట్లు వెంటనే ఎమ్మెల్యే ఆ ఏపీకే ఫైల్ మీద టచ్ చేయగానే ఆ తర్వాత బ్యాంకు ఖాతా నుంచి కూడా డబ్బులు డ్రా అవుతున్నట్లు ఆయన గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన మిగతా అకౌంట్లకు సంబంధించి కూడా అన్ని కూడా నిలుపుదల చేసే విధంగా కూడా వెంటనే అధికారులంతా కూడా అప్రమత్తి ఆప్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ రోజు నుంచి కూడా ఎమ్మెల్యే సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయినట్లు, దాదాపు 12 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతా నుంచి మాయమైనట్లు గుర్తించినటువంటి పోలీసులు ఈ రోజు వరకు కూడా కొంత గోప్యంగా ఉంచడం జరిగింది. ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయటం కానీ, లేదంటే పోలీసులు విచారణ చేయటం కానీ అంతా కూడా గోప్యంగానే జరుగుతుంది. ఈ రోజు ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది తమ సైబర్ మోసగాళ్ల వల్ల తమ ఎమ్మెల్యే కూడా మోసపోయినట్లు కొంత సమాచారం బయటికి ఇవ్వడంతో ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అంటే మొత్తానికి సంబంధించి సైబర్ మోసగాళ్లు ఎవరైతే కొంత ఏపీకే ఫైల్స్ వస్తున్నాయో వాటి పెద్ద అప్రమత్తంగా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున అటు అధికారులు, ప్రభుత్వం, అలాగే పోలీసులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఏపీకే ఫైల్స్ కూడా అంటే సాధారణ ఫైల్స్ లాగా వాట్సాప్లకు రావడం, వాటిని తెలుసో తెలియకో వాటిపైన క్లిక్ చేయడంతో ఇటువంటి మోసాలు జరుగుతున్నట్ల పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అయితే కూడా అంటే ఏపీకే ఫైల్ మీద కొంత టచ్ చేయాలి వద్దని కొంత ఆలోచన చేసినప్పటికీ కూడా ఆర్టీఐ చలానా, అలాగే ఈకేవైసీ పెండింగ్, దీనివల్ల అప్డేట్ చేసుకోవాలని ఉండడంతో ఆయన వెంటనే కొంత ఏమరపాటులో ఉండి ఆ ఫైల్ పైన క్లిక్ చేసినట్లు కొంత తెలుస్తుంది. అయితే మొత్తానికి వెంటనే గ్రహించి మిగతా బ్యాంక్ ఖాతాలన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వెంటనే అప్రమత్తమైనట్టు చేస్తుంది. అయితే పోలీసులు అయితే కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. కానీ ఇంతవరకు సైబర్ మోసగాళ్ళు ఎవరు ఇతను మోసం చేశారో ఎమ్మెల్యేని, అలాగే ఇంకా ఇటువంటి పరిస్థితులు ఎవరికి వచ్చినాయని దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా అంతా కూడా జీలిమిల్లి పోలీసులు అయితే కూడా కొంత గోప్యంగా ఉంచి విచారణ జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఓకే, రైట్ శ్రీనివాస్.